మనలో చాలామంది క్రికెటర్ అవ్వాలనుకుంటారు, కానీ దాని ప్రాసెసింగ్ తెలియక వెనక్కి వెళ్ళిపోతారు. ముందుగా క్రికెటర్ అవ్వాలి అనుకుంటే వారి వారి డిస్టిక్ లెవెల్లో ట్రయల్స్ జరిగినప్పుడు ట్రయల్స్ ఇచ్చి సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత అక్కడ జరిగే మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే స్టేట్ లెవెల్లో ఛాయిస్ దొరికే అవకాశం ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ స్టేట్ లెవెల్లో ఛాయిస్ దొరికిన తర్వాత మీరు మంచి బౌలర్ అయితే, బ్యాట్స్మెన్ అయితే మీరు అందరికన్నా బెస్ట్ అండ్ హైయెస్ట్ ప్లేయర్గా గుర్తింపు పొందాలి. అప్పుడు మీరు రంజీ కానీ వేరే లెవెల్లో కానీ ఆడే అవకాశాలు దొరకవచ్చు. మీరు డైరెక్ట్గా ఐపీఎల్ ఆడాలి అంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక యూపీఎస్సీ ఎగ్జామ్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అలా కాన్ఫిడెంట్గా ఒకే పనిలో కూర్చోవాలి. అప్పుడే మీరు సాధించగలరు. అంటే మీరు ఐపీఎల్లో డైరెక్ట్గా వెళ్ళాలంటే ఐపీఎల్కి సంబంధించిన రాజస్థాన్ రాయల్స్ ఇంకా ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీలు నెట్ బౌలర్గా, బ్యాట్స్మెన్గా సెలెక్షన్స్ జరుపుతుంటాయి. ఇందులో మిమ్మల్ని ఓన్లీ నెట్ బౌలర్గా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. కానీ మీరు ఇందులో మీ పర్ఫార్మెన్స్ కానీ ఒక లెవెల్లో చూపించినట్లయితే మీకు ఐపీఎల్లో ఆడే అవకాశం దొరకవచ్చు. అంటే మీరు ఎంత కష్టపడాలో ఒక్కసారి ఊహించుకోండి. ఒక నెట్ బౌలర్గా వెళ్ళి మీరు టీంలో ఆడాలి అంటే మీరు వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేయాలో ఆలోచించండి. ఎందుకంటే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఐపీఎల్ అవగానే నెట్ బౌలర్ని ఉంచుతుందో లేదో పంపిస్తుందో తెలియదు. కాబట్టి ఇలాంటి సెలెక్షన్స్ ఐపీఎల్లో జరుగుతాయి. అందుకోసమే మీరు ముందు నుంచే, అంటే ఎప్పటి నుంచైనా సరే మీరు ఫిట్నెస్ మీద, మీ గేమ్ మీద ఫోకస్ చేయండి. మీరు క్రికెటే లైఫ్ అనుకుంటే ఒక సబ్జెక్టు పాస్ అవ్వడానికి మనం ఒక సంవత్సరం మొత్తం చదువుతాం కదా, అదేవిధంగా క్రికెట్లో నువ్వు సెలెక్ట్ అవ్వడానికి ఒక సంవత్సరం మొత్తం టైం ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.